సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ బాపట్ల. సినీ రంగంలో మంచి రచయితగా, మంచి నిర్మాతగా ముందుకు సాగుతూ అటు టాలీవుడ్లోనే కాకుండా ఇటు బాలీవుడ్లో కూడా తనదైన శాలితో మంచి మంచి మూవీస్ని మనకి అందజేస్తున్న ప్రముఖ రచయిత కోన వెంకట్ గారి నివాసం దగ్గర ఉన్నాం. సో లోపలికి వెళ్ళి ఆయనతో చిన్న చిట్చాట్ చేద్దాం రండి. నమస్తే సార్. ప్రస్తుతం మీ సినీ రంగంలో మీ ప్రయాణం ఎలా సాగుతుంది? ఇప్పటికి 55 ఫిలిమ్స్ అయ్యాయి. మరి ఎన్ని చేస్తామో, సెంచరీ కొడతానో లేదో తెలియదు. బట్ ప్రయాణం అయితే అంతకుముందు ఉన్నంత స్పీడ్ లేదు, కొంచెం తగ్గించా. కొంచెం సెలెక్టెడ్గా, కొంచెం మంచి సినిమాలు, కొంచెం కాన్సెప్ట్ ఫిలిమ్స్. ఆడియన్స్ టేస్ట్ కూడా మారింది కదా. కోవిడ్ తర్వాత ఈ ఓటీటీలో సినిమాలు చూడడం అంటే వరల్డ్ సినిమా ఎక్కువ. ఇప్పుడు మా ఇంట్లో కూడా చూస్తే ఇక్కడ విన్ని వాళ్ళు కొరియన్ సినిమాలు చూస్తున్నారు. ఇదేంటి తెలుగు సినిమాలు ఏంటి మానేశారా అంటే ఓటీటీలో అలవాటు అయిపోయింది అంటుంది మా పిన్ని. సో వాళ్ళకి వరల్డ్ సినిమా మొత్తం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళ రిమోట్లో ఉంది. కాబట్టి మనం చేసే సినిమాలు ఆడియన్స్ టేస్టు, ఆడియన్స్ ప్రిఫరెన్స్ చాలా వరకు మారిపోయిందని నా ఫీలింగ్. ప్రజెంట్ ఎన్ని మూవీస్ తీస్తున్నారు? గీతాంజలి మళ్ళీ వచ్చింది జరుగుతుంది. ఇది కాకుండా ఒకటి రజనీకాంత్ గారితో ఒక సినిమా చేస్తున్నాం, ఇంకా స్టార్ట్ అవ్వాలి. స్క్రిప్టింగ్ రజనీకాంత్, బాబీ డైరెక్షన్లో. తర్వాత హిందీలో 2 సినిమాలు జరుగుతున్నాయి, షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. జరుగుతున్నాయి ఒక 4-5 ఫిలిమ్స్, ఒక 2 వెబ్ సిరీసు, హాట్స్టార్కి ఒకటి, తర్వాత జీ5కి పులిమేక. చూసావా నువ్వు? పులిమేక చూసావా? లావణ్య త్రిపాఠి చేసింది పులిమేక. విన్నాను కానీ చూడలేదు. పులిమేకది దాని సీజన్ 2 చాలా పెద్ద హిట్ అయింది. అది దాని సీజన్ 2 చేస్తున్నాం. అది డైరెక్టర్స్గా మారుతున్నారు కదా, మరి మీరు అటు సైడ్ వెళ్ళటానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే గ్యాప్ దొరకట్లేదు. అంటే ఒక రైటర్గా ఉంటే ఒక సంవత్సరానికి కనీసం ఒక 4-5 ఫిల్మ్స్ చేయొచ్చు. ఒక డైరెక్టర్ అయితే ఓన్లీ 1 ఫిల్మే చేయగలం. ఒక డైరెక్టర్ అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. రచయిత అంటే ఏముందో, మా స్క్రిప్ట్ ఇచ్చేసాం, అయిపోయింది, పని అయిపోయింది. నేను మ్యాక్సిమం ఒక 3 మంత్స్ ఒక స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి, ఒక కథ అనుకొని దాని డైలాగ్ వర్షన్ దాన్ని డెవలప్ చేసి, డైలాగులు రాసి, ఆర్టిస్టులకి దానికి షూటింగ్ వెళ్ళడానికి వాళ్ళకి స్క్రిప్ట్ వాళ్ళు చేతులు పెట్టేస్తే వాళ్ళు తీసుకుంటారు. కానీ షూటింగ్ ప్రాసెస్ 1 year పడుతుంది నేను కథ ఇచ్చిన తర్వాత. సో సంవత్సరానికి డైరెక్టర్ ఒక సినిమా చేయగలం. రైటర్గా అయితే మినిమం 3 ఫిలిమ్స్ చేయొచ్చు. సో ఎక్కువ మంది డైరెక్టర్లు తయారు చేయొచ్చు, ఎక్కువ సినిమాలు, ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సినిమాలు తగ్గించి, అంటే డైరెక్షన్ వైపు ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది కానీ దానివల్ల నాకు ఎక్కువ శ్రమని, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఎక్కువ చేయలేనని ఇలా సెటిల్ అయిపోయా. డైరెక్టర్ బదులు ప్రొడ్యూసర్గా మారే, అంతే. సో అది ప్రిపేర్ అవ్వకముందే హీరో హీరోయిన్ సెలెక్ట్ చేసి రాస్తారా, లేక రాసిన తర్వాత పలానా? లేదంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక స్ట్రగ్లింగ్ స్టేజ్లో అంటే నేను రైటర్గా కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకలా ఉంటుంది. వాడు కొన్ని కథలు అనుకుంటారు. అంటే ఇప్పుడు వస్తున్న కథలు ఇవి, మనం ఏదో చెప్పాలి కొత్తగా. ఆ కొత్త కథని ఎవడో ఒక నిర్మాతకో ఒక డైరెక్టర్కో చెప్పి, ఆ డైరెక్టరు ఇది బాగుందని హీరోల దగ్గరికి తిరుగుతాం. ఎవరు నచ్చుద్దో వాళ్ళతో చేస్తారు మామూలుగా. సో ఫస్ట్ కథ తయారు చేసుకొని కొత్తలో. ఇప్పుడు ఏంటి, తర్వాత 4-5 ఫిలిమ్స్, 5-6 ఫిలిమ్స్ సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మహేష్ బాబు ఫోన్ చేస్తాడు, పలానా కోన నుంచి కథ తెస్తే నేను సినిమా చేస్తాను. ఎన్టీఆర్ పలానా కోన కథ ఇస్తే నేను చేస్తాను సినిమా. అప్పుడు వాళ్ళకి తగ్గట్టు అప్పుడు ఆలోచిస్తాం. సో బిగినింగ్ స్టేజ్లో మన దగ్గర ఉన్న కథలు అమ్ముకుంటాం, అమ్మడానికి ప్రయత్నిస్తాం మార్కెట్లో. దానికి సూట్ అయ్యే హీరోని ఆ ప్రొడ్యూసరు డైరెక్టర్ పట్టుకుంటారు. కోన వెంకట్ అని కొత్త రైటర్ వచ్చాడు, అతను కథ చెప్పాడు, సార్ బాగుంది వినండి ఒకసారి అని. ఆ నచ్చిన హీరోకి ఆ కథ వాళ్ళు చేస్తారు. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు రజనీకాంత్ గారితో సినిమా చేయాలి
అని చెప్పిన తర్వాత కథ ఆలోచించడం మొదలెట్టాం. అలా ఉంటుంది అన్నమాట. బిగినింగ్లో ఒకలా ఉంటుంది, ఒకసారి సెటిల్ అయిపోయిన తర్వాత ఎస్టాబ్లిష్ రైటర్ అయిన తర్వాత ఒకలా ఉంటుంది. గీతాంజలి మూవీ మళ్ళీ వచ్చింది, మరి ఆ మూవీ వల్ల ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? సో దాని గురించి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? గీతాంజలి ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారంటే, గీతాంజలి 1 పెద్ద హిట్ అయింది. గీతాంజలి 2 10 years పట్టింది. అంటే 2014లో గీతాంజలి 1 వచ్చింది. పెద్ద హిట్. బ్లాగ్ చూసావు నువ్వు? అది చూసావు కదా, అది పెద్ద హిట్. అది హారర్ కామెడీ. అందులో వీళ్ళు ఇటు శ్రీనివాసరెడ్డి, శకలక శంకర్, సత్యం రాజేష్, వీళ్ళు కామెడీ. తర్వాత బ్రహ్మానందం గారు. పెద్ద హిట్ అయ్యేటప్పటికి దానిది పార్ట్ 2, దాని సీక్వెల్ చేయాలి అని చాలామంది అడిగారు. సో ఇదేంటి ఎంత టైం పట్టింది, ఇప్పటికి అనౌన్స్ చేసాం, ఇప్పుడు కంప్లీట్ చేసాం. అంటే ఇప్పటికి తట్టిందంటే అది అంత పెద్ద హిట్ అంటే మనం జాగ్రత్తగా రాయాలి ఈసారి. దాని మీద ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి బాగా. ఆడియన్ వాళ్ళు ఫస్ట్ డే వెళ్ళి చూసే సినిమా అవుతుంది ఇది. కాబట్టి మనం చాలా బాధ్యతగా రాయాలని ఎక్కువ టైం పట్టి. సో వాళ్ళు డెఫినెట్గా తెలుగు ఆడియన్స్, ఈవెన్ అమెరికా అవ్వచ్చు, ఎక్కడ తెలుగు ఆడియన్స్ ఉంటాడు అందరూ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారని మాత్రం నా నమ్మకం. సిద్ధుతో మీరు మూవీ చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? సిద్ధుతో నేను చేయబోతున్నాను. అదే చేయబోతున్నారు కదా, సో మీరు అతనితోటి డీజే టిల్లు కన్నా ముందే సిద్ధు జొన్నలగడ్డతోటి నేను సినిమా అనుకున్నాను. కరెక్ట్గా లాక్డౌన్ వచ్చింది, 2 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో అతను డీజే టిల్లు చేశాడు. సార్ అది మొత్తం అంతా అమెరికాలో తీయాలి ఆ కథ. మొత్తం అంతా లొకేషన్ చూసాం, అన్నీ చూసాం. ఇంకా షూటింగ్ ఇంకా బయలుదేరి వెళ్ళాలి అమెరికాకి. ఆ టైంలో లాక్డౌన్. ఆ లాక్డౌన్ దాదాపు మన 2 years పోయింది. ఈ లోపల సార్ హైదరాబాద్లో చేసుకునే ఒక కథ వచ్చింది సార్, మనకి వెళ్ళడానికి టైం పడుతుంది కదా, నేను చేసుకుంటా అన్నాడు. చేసుకో అన్నాను. అదే డీజే టిల్లు అయింది. సో ఇప్పుడు చేస్తాం, నెక్స్ట్ ఈ సంవత్సరంలో చేస్తాను నేను సిద్ధుతోటి. ఎలక్షన్స్ అని చెప్పేసి అని వచ్చారా, లేక ఏదన్నా పర్పస్ మీద వచ్చారా? లేదు, నేను ఎవ్రీ 2-3 monthsకి వస్తూనే ఉంటాను. మరి నా నేటివ్ ప్లేస్ కదా. సో నేను ఎవ్రీ 2-3 monthsకి వస్తూనే ఉంటాను బాపట్ల. సడన్గా ఏం రాలేదు. అంటే జనాలు అనుకోవటం ఇలా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో అందువల్ల వచ్చారు అన్నట్లు అనుకుంటున్నారు. అంటే నేను పబ్లిక్లో ఎక్కువ తిరుగుతున్నా కాబట్టి. బట్ అదర్వైజ్ నేను ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఒకసారి వస్తుంటాను ఇక్కడికి. సొంతూరు కదా. ఇప్పుడు ఎక్కువ పబ్లిక్లో తిరగడం ఎలక్షన్ వల్ల, అందుకని కనపడడం వల్ల అలా అనుకుంటున్నాను. ఆ జనం ఎవరు ఇంతకీ? బాపట్ల నువ్వే కదా? లేదు సార్. లేదు, మీ ఇంట్లో వాళ్ళ? లేదు, అంటే మనం వింటూ ఉంటాం కదా వాళ్ళు ఇలా అని చెప్పేసి అని. ఏమన్నారు చెప్పు, వినోళ్ళు ఏమన్నారు చెప్పు. వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. తెనాల్లో గీతాంజలి ట్రోలింగ్స్ వల్ల సూసైడ్ చేసుకున్నారు కదా, ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ నాకు అని చెప్పే కదా, గీతాంజలి అన్నది నేను ఒక ఆ కథ రాసి నిర్మాతగా తీసి పెద్ద పేరు వచ్చిన సినిమా గీతాంజలి. అందుకని ఆ పేరుకి నేను ఫస్ట్ కనెక్ట్ అయ్యా. గీతాంజలి అని ఒక అమ్మాయి ఇలా చనిపోయింది ట్రోలింగ్ వల్ల అని, దానివల్ల ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. అరే గీతాంజలి, పైగా ఇప్పుడు మా సినిమా జరుగుతుందో పక్కన గీతాంజలి మళ్ళీ వచ్చిందని. కానీ ఈ గీతాంజలి మళ్ళీ రాదు కదా. ట్రోలింగ్ అన్నది నీకు కూడా జరుగుతుంటావు కదా. నువ్వు ఏదైనా పెడితే సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఉన్నావా? ఉన్నాను సార్. ఇన్స్టాగ్రామ్లో ఉన్నావా? సో మనం ఏదైనా పెడితే ఒక ఫోటో కింద కామెంట్లు చేస్తుంటారు ఎదవలు. వాళ్ళెవరో తెలియదు మనకి, నువ్వెవరో తెలుసు అందరికీ. ఎందుకంటే మనము వాళ్ళేమో ఏదేదో పిచ్చి పిచ్చి ఐడియాలు పెట్టి, వాళ్ళ పేర్లు కూడా ఒరిజినల్ పేర్లు కాదు. వాడు కిల్లర్ నాని, వాళ్ళు క్యూటీ సందీప్, ఏవో ఉంటాయి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకొని వాళ్ళ ఫోటో కూడా పెట్టుకున్నాడు. వాడు హీరోల ఫోటోలు పెట్టుకుంటాడు, లేదా ఏ పువ్వుల ఫోటోలు, ఈ ఫోటోలు పెట్టుకొని. సో చీకట్లో ఉండి రాళ్ళు విసరడం చాలా ఈజీ. సో అలా అది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యన సోషల్ మీడియా. దాన్ని నేను సోషల్ మీడియా శాడిజం అన్నాను నేను మొన్న. అందుకు సో దాంతో అమ్మాయి చాలా చాలా పాజిటివ్గా, ఎంతో సంతోషంగా
తనకి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఒక మేలు జరిగింది, ఒక ఇంటి పట్టా వచ్చింది, ఓనర్ అవుతున్నాను నేను. ఆనందాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారనిపించింది నాకు. ఆ అమ్మాయిని ఇది యాక్చువల్గా ఆత్మహత్య కాదు, ఇది హత్య అని నేను ఫీల్ అయ్యాను. సోషల్ మీడియా హత్య ఇది. అందుకని నేను ఇంకా ఎక్కువ, పైగా అమ్మాయికి 2 అమ్మాయిలు, ఆ చిన్న పాపలు, వాళ్ళు చాలా టాలెంటెడ్. వాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారు. నేను మనం వెళ్ళినప్పుడు ఇంట్లో చూపించారు. వాళ్ళమ్మ, గీతాంజలి అనే అమ్మ, ఆ అమ్మాయి వాళ్ళిద్దరు కూతుళ్ళతోటి ఎన్నో రీల్స్. తను బ్రహ్మానందం, ఒక కూతురు అల్లు అర్జును, ఇంకో కూతురు శృతి హాసన్, వాళ్ళిద్దరికి మేకప్లు వేసి ఎంత బాగా రోజు పొద్దున లేస్తే ఆ పిల్లలే ప్రపంచంగా బతికింది పాపం అమ్మాయి. ఇప్పుడు వాళ్ళ ప్రపంచంలో అమ్మలేదు. సో అది నేను బాగా, అందుకనే నేను అది జరిగిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నా బాపట్లకి. వస్తూ ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో కబుర్లు చెప్పి, నేను ఇప్పటికీ రోజు మాట్లాడుతున్నాను వాళ్ళతోటి. ఎందుకంటే నాకు కూడా 2 డాటర్స్, అందుకని ఇంకా ఎక్కువ గీతాంజలి అనే పేరుతో ఉన్న అటాచ్మెంటు. నాకు 2 కూతుళ్ళు, ఆ అమ్మాయి కూడా 2 కూతుళ్ళు. సో దాంతో ఇంకా ఎక్కువ నేను ఎమోషనల్ ఫీల్ అయ్యా. మనం ఇచ్చిన డబ్బులు కాదు ఇంపార్టెంట్. ఓకే, మనకి సొసైటీలో ఏదైనా ఒక చెడు జరిగితే 10 మంది వచ్చి నుంచుంటారు అన్న భరోసా మనం సమాజానికి ఇవ్వాలి. అప్పుడే ఒక చెడు మీద గెలవగలిగేది ఏంటి? ఓన్లీ మంచే. ఈ చెడుతో ఎదిరించలేవు, చెడుని మంచితోనే ఎదిరించాలి. సో మీరు ఎంత ట్రోలింగ్గానే చేసుకుంటారా? ఎందుకంటే అది నాకు కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే నాకు ఇంకా ఎక్కువ, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో నేను ఉండడం వల్ల ఆ పక్క హీరో ఫ్యాన్లు, ఈ ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్, ఇక ఏది పిచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడినా, ఏం పోస్ట్ పెట్టినా ఆ పడని బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇది కింద ట్రోలింగ్, పేటీఎం కుక్క అని, ఇదని అదని. అదొక శాడిజం వాళ్ళకి. మనం పట్టించుకుని, పాపం ఆ అమ్మాయి ఎక్కువ సెన్సిటివ్ అని నాకు అర్థమైంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా రాత్రుల్లో ఆ మెసేజ్లు చూసుకుంటూ చదువుకుంటూ కుమిలిపోయి ఎవరికి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయి రాత్రి పాపం ట్రైన్ కింద పడి చచ్చిపోయింది. కాబట్టి దీనివల్ల మనకేమర్థం అవ్వాలంటే, ఇప్పుడు వాడెవడో ముక్కు మంది, ఇప్పుడు నీకు బాగా పరిచయం, ఇప్పుడు నీ ఫ్రెండ్, మీ అమ్మో, మీ అన్నో, మీ పక్కింటోళ్ళు, అంటే మనకి తెలిసిన వాళ్ళు కనీసం నేను ఏదైనా అంటే, నువ్వు రోజు పొద్దున లేస్తే నేను చూసేవాళ్ళు, కలిసేవాళ్ళు, నేనేదైనా అంటే నువ్వు దానికి బాధపడ్డావంటే అర్థం ఉంది. వాడెవడో తెలియదు, వాడు అబ్బాయి అమ్మాయి కూడా తెలియదు. చాలా కాలం ఒక అబ్బాయి ఒక అమ్మాయిలాగా చాటింగ్ చేశాడు నాతోటి. అమ్మాయి అయితే త్వరగా చాటింగ్ చేస్తాడు కోన వెంకట్ అని. అంటే వాళ్ళు ఏంటో కూడా వాళ్ళు చెప్పుకోలేని అంత బలహీనులు వాళ్ళు. సో ఇదంతా సొసైటీకి పెద్ద, మనం అందరిని ఎడ్యుకేట్ చేయాలి. మీరు కూడా, నీకు కూడా చెప్తున్నాను, కొంచెం యాక్టివ్గా ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలు చేస్తున్నావు, అవి వస్తుంది టీవీలో, స్లోగా పాపులర్ అవుతావు. టీవీలో చూసిన వాళ్ళు, నువ్వు ఎటున్నా బయట కదా, నువ్వు ఆ టీవీలో చేసావు, స్లోగా నీకు ఫేస్బుక్లో, నీ ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్లు వస్తాయి, ఫాలోవర్స్ పెరుగుతారు. దాంతోపాటు వీళ్ళు కూడా పెరుగుతారు. ఈ బ్యాచ్ నేను ఎడికి ఇది అవసరమా, ఎడికి ఇంత కట్టింగ్లు అవసరమా, ఇలాగా నెగిటివ్ కామెంట్లు, అది అసలు మనం పట్టించుకోకూడదు. ఎఫెక్ట్, ఎందుకంటే వాళ్ళకి మన జీవితంలో ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే పట్టించుకుంటే. పాపం గీతాంజలి అనే అమ్మాయి అనవసరంగా పట్టించుకుంది. రాత్రులు అందరూ పడుకున్న తర్వాత అవన్నీ చూసుకుని కుమిలిపోయి, నేను ఆ హస్బెండ్ని కలిశాను, బాలచందర్ తన పేరు. అతను చాలా మంచిడు, సాఫ్ట్, అంటే అమాయక చక్రవర్తి అంటామే అంత అమాయకుడు. హస్బెండ్తో కూడా క్వైట్ ఆపోజిట్ గీతాంజలి. చాలా చాలా హైపర్ ఎనర్జెటిక్. సో హస్బెండ్ కూడా చెప్పలేదు అత్తగారికి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ. పిల్లలేమో ఎంతెంత పిల్లలు. బట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రమాదం ఉంది. కాబట్టి ఇది మనం అందరికీ చెప్పాలి. సోషల్ మీడియాలో మన మీద కామెంట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళు మన లైఫ్ని శాసించకూడదు.
మనం ఏది చేస్తే కరెక్టో ఏది చేస్తే బ్యాడ్ వాళ్ళెవరు చెప్పడానికి. మనకు నచ్చింది మనం చేస్తాం. ఇప్పుడు నీ ఉద్యోగం, ఇప్పుడు నువ్వు ఇది నీకు ఇష్టమే వచ్చావు కదా, యాంకరింగ్ చేయాలి, లేకపోతే నువ్వు ఒక సుమను చూసో, ఈ పాపులర్ యాంకర్స్ ఉంటారు కదా, శ్యామలో సుమ, వీళ్ళందరూ చూసి మనం కూడా అలా అవ్వాలి, అవునా కదా. సో నీ గోల్ దెబ్బతినకూడదు. అంటే ఇటువంటి ఎదవలు చాలామంది ఉన్నారు. ఈ నెగిటివ్ కామెంట్లు పెట్టి నేను ఫిజికల్గా కూడా ట్రోల్ చేస్తారు. రకరకాలుగా నువ్వు వేసుకున్న బట్టల దగ్గర నుంచి, నువ్వు వేసుకున్న మేకప్ దగ్గర నుంచి, మన సైజ్ దగ్గర నుంచి ప్రతిదీ కామెంట్ చేస్తారు. అవి చూసి నవ్వుకోవాలి. ఎందుకంటే వాడి వల్ల మనకి ₹10 లాభం ఉండదు, నష్టం కూడా ఉండదు. ఆడి కామెంట్ వల్ల పోయేది ఏంటి? సో చాలామంది ఏంటంటే అమ్మాయిలు ఎస్పెషల్లీ సెన్సిటివ్గా ఉంటారు. అది మనం పట్టించు. ఇప్పుడు నేను లాస్ట్ టైం బాపట్లకు వచ్చినప్పుడు, బాపట్లలో నాడు నేడు కింద స్కూల్ చూసావు, అది స్కూల్ గణపవరంలో స్కూల్ చూసే ఫోటోలు పెట్టా. అరే ఇది భలే ఉందా ఈ స్కూలు, మన బాపట్లో ఇలాంటి జరుగుతుందా, ఇంత బాగుందా స్కూలు, ఒక సినిమా సెట్టింగ్లో ఉంది. ఆ ఫోటోలు తీసి పెట్టా. ఇక కింద రాశారు, మళ్ళీ వచ్చాడు రా ఒక కొత్త పేటీఎం కుక్క ఆ జగన్మోహన్ రెడ్డి వేసే బిస్కెట్లకి, అంతే. కానీ ఆడవాళ్ళు ఇప్పుడు అవన్నీ పట్టించుకుంటే, మనం సెన్సిటివ్గా తీసుకుంటే నేను కూడా రేపు పొద్దున వెళ్ళి ఎందులో దూకాలి. వాళ్ళకి నాకున్న స్థాయిలో, నాకున్న దీంట్లో వాళ్ళకి 1000వ వంతు వాడికి ఆ స్టేచరు, స్టేటస్, వాడికి ఆ మనస్సు వాడికి లేదు అని అనుకుంటా, అంతే. మనల్ని ప్రేమించేవాళ్ళు మనల్ని కామెంట్ చేస్తే అది మన తెల్లవచ్చు, మన తమ్ముడవచ్చు, అవునా, మనం దాన్ని పట్టించుకుంటే అర్థం ఉంది. మనం ఇష్టపడేవాళ్ళు, మనం ప్రేమించి వాడెవడో తెలియ బుక్కుమోహన్ తెలియనివాడు. అసలు ఈ ట్రోలింగ్ అన్నది రేపొద్దున రాను ఇంకా ఎక్కువ అవుతుంది. సో కాబట్టి నాకు తెలిసి గీతాంజలి ఇష్యూ తర్వాత చాలామంది తగ్గించుకున్నారని నా ఫీలింగ్. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ బయటకు వస్తారు రాక్షసులు. వాటి ప్రస్తుతానికైతే తగ్గింది అనుకుంటున్నాను. మీరు వేరే వేరే ప్లేసెస్లో ప్లాన్ చేశారు కదా, ప్రజెంట్ హైదరాబాద్కి నియర్ బై ఉంది బాపట్ల బీచ్, మరి ఇక్కడ షూటింగ్స్ అనేవి ఎందుకు ప్లాన్ చేయట్లేదు? చేయాలి అంటే నాకు ఇక్కడ స్టూడియో సెటప్ కావాలి. ఆ స్టూడియో సెటప్ అవ్వాలంటే ఇప్పుడు బాపట్ల బీచ్ దగ్గర ఉన్నదంతా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అది ఆ ఫారెస్ట్ ల్యాండ్ని నార్మల్ ల్యాండ్ కింద మార్చాలి. అంటే గవర్నమెంట్ చేయాల్సిన పని అది. దానికోసం వెయిటింగు. ఆ కరోనా వల్ల 2 years పోయింది. సో ఇక్కడ స్టూడియో పెడుతున్నా. ఈసారన్నా మళ్ళీ జగన్ గారు గవర్నమెంట్ రావడం అనేది పక్కా. అప్పుడు నేను మళ్ళీ స్టూడియో పెట్టినప్పుడు ఇప్పుడు అందరినీ పట్టుకొస్తాను షూటింగ్లకి. ఇప్పుడే జిల్లా అయింది, జిల్లా హెడ్ క్వార్టర్ అయింది బాపట్ల. ఇప్పుడు షూటింగ్కి ఎవరైనా రావాలంటే స్టార్లు తీసుకొచ్చాను. ఎక్కడ పెట్టాలి? అక్కడ బీచ్ దగ్గర కొన్ని ఇవి ఉన్నాయి, రిసార్ట్స్. పెద్ద రిసార్ట్ ఉంది ఒకటి, హరిత కాదు, హరిత ఓకే, హరిత కాకుండా కూడా యాగంటి చాలా ఎక్సలెంట్ ఉంది. అమెరికాలో ఉన్నట్టు ఉంటుంది లోపల ఆ రూమ్స్. అవి వెళ్ళావా? సో అలాంటి చోట్ల ఇప్పుడు ఒక ఐటీసీ వాళ్ళు కడుతున్నారు 100 rooms హోటల్ బీచ్ ఎదురుకుండా, 5 star హోటల్ ఒకటి, 5 star. ఇవన్నీ వస్తే అప్పుడు తీసుకురావచ్చు. సినీ ఇండస్ట్రీలో మీకు తెలిసి చాలా మందికి ఏదో ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. మరి యాజ్ ఏ రైటర్గా, ప్రొడ్యూసర్గా, పలానా డైరెక్టర్స్తో మీకు ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? ఇష్యూస్ అంటే ఏదైనా స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర కానీ, హీరోయిన్స్ దగ్గర? అంటే నేను నాతో కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే వాళ్ళతోనే నేను పనిచేస్తాను. కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, చాలా పెద్ద డైరెక్టర్స్, ఆ పేరు చెప్తే బాగుండదు. సో నేను వాళ్ళతో ఎప్పుడు చేయాలని అడిగారు. నేను ఎందుకో ఆ కంఫర్ట్ నేను వాళ్ళతో ఫీల్ అవ్వలేదు. నన్ను ఎవరు బ్లైండ్గా నమ్ముతారో, ఇప్పుడు కోనా ఇస్తే బ్లాక్ బస్టర్ సినిమా, కోనా రాస్తే కరెక్ట్గా రాసి ఉంటాడు. ఒక ఎమోషన్ అవ్వచ్చు, ఒక డైలాగ్ అవ్వచ్చు, ఒక క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు అని. ఎవరైతే నన్ను ట్రస్ట్ చేస్తారో, హీరోలు అవ్వచ్చు, డైరెక్టర్స్, నేను వాళ్ళకే ఇస్తా కథలు, వాళ్ళతో పనిచేస్తా. సో దట్ గొడవ ఉండదు నాకు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు కొంతమంది, నా దగ్గర వచ్చి చేయలేదు, నేను చేయనని చెప్పా. కాబట్టి నాకు ఎవరితో గొడవలు లేవు.
మీ నేటివ్ ప్లేస్ బాపట్లనే కదా, ప్రజెంట్ బాపట్ల డిస్ట్రిక్ట్ అయింది. సో దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది యాక్చువల్గా డిస్ట్రిక్ట్ చేయాలి అన్నది ఎప్పటి నుంచో మా తాతగారు ప్రభాకర్ గారు, ఇది ఆయన ఎయిమ్, ఆయన గోల్ ఇది. అది ఇప్పుడు మేము మామూలుగా సినిమాల్లో రాస్తాం ఇలాంటి కథలు. వాడు నాన్న కోరుకున్నది వచ్చి మళ్ళీ కొడుకు తీర్చాడు అని. అలాగా ఇప్పుడు అది మా బాబాయ్ వల్ల అది అసలు ఇంపాసిబుల్ టాస్క్ అనుకున్నాను. ఎందుకంటే జిల్లా చేయాలంటే చాలామంది హేమీలు ఉన్నారు. బాపట్ల కన్నా పెద్ద ఊళ్ళు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు చీరాల తీసుకుంటే బాపట్ల కన్నా పెద్ద ఊరే కదా. కానీ బాపట్ల జిల్లాని బాపట్లనే హెడ్ క్వార్టర్ చేసి పెద్దోళ్ళు ఉంటుండగా, అంటే వీళ్ళందరూ కన్విన్స్ చేసి, మెయిన్ రీజన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. మా తాతగారు పెట్టినవి ఇవన్నీ. ఇప్పుడు కాలేజ్ కానీ, లేకపోతే ఏజీ కాలేజ్ కానీ, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇవన్నీ ఉండడం వల్ల ఎడ్యుకేషనల్ హబ్ అయింది బాపట్ల. అది ఇంకొక రీజన్ అందరూ ఒప్పుకోవడానికి. సో మొత్తానికి చాలా తన చాకచక్యంగా, తన మంచితనంతో, తన తెలివితేటలతో 100 మందిని ఒప్పించి, అందరు ఎమ్మెల్యేలని ఒప్పించి బాపట్ల జిల్లాని బాపట్ల హెడ్ క్వార్టర్గా చేయడానికి, అది తన పాలిటిక్స్లోకి రావడానికి రఘుపతి గారి ఎయిమ్, ఆశయం బాపట్ల జిల్లా అయిపోయింది ఆశయం. ఇంకా ఇప్పుడు దీన్ని ఎలా డెవలప్ చేయాలి? ఇప్పుడు చూస్తే ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి. ఇప్పుడు మా జూబ్లీహిల్స్లో, బంజారాహిల్స్లో ఆ రోడ్లో ఉన్నాయి బాపట్ల రోడ్స్. నీకేమనిపించింది? నాకు అలానే అనిపించింది సార్. కదా, అంటే రాబోయే కాలంలో ఇంకా అవుతుంది, ముంబైగా అవుతుంది బాపట్ల అని చెప్పేసి అనుకుంటున్నారు. ముంబై కాకపోయినా గోవా లాంటి ప్లేస్ అవుతుంది. గోవా టూరిస్టులు, ఇప్పుడు మన బీచ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అక్కడ 5 స్టార్ హోటల్ వస్తుంది, సినిమా షూటింగ్లు వస్తాయి. తర్వాత వైడ్ రోడ్స్ అయిపోయాయి, ఇంకా హోటల్స్ పెరుగుతున్నాయి. ఆ బీచ్ రోడ్డు డెవలప్ అవుతుంది. బీచ్కి వెళ్ళే రోడ్డు మొత్తం అక్కడ కూడా కొన్ని కొత్త హోటల్స్ వచ్చాయి కదా. ఇది ఒక పర్యాటక కేంద్రంగా, అంటే గోవా టూరిస్ట్ ప్లేస్గా అవుతుంది, అలాగ అవుతుంది అన్నది. సౌత్కి గోవా అవుతుంది బాపట్ల అని నా ఫీలింగ్. సౌత్లో ఇది గోవా. మీ విలువైన సమయాన్ని మా సుమన్ టీవీకి అందించి మీ సినీ విశేషాలన్నీ మాకు తెలియపరిచినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. రాబోయే కాలంలో కూడా మీరు మంచి మంచి మూవీస్తో ప్రజలందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. బాపట్లలో ఈసారి సినిమా ఇండస్ట్రీ సంబంధించి కూడా చాలామంది ఆర్టిస్టులు పికప్ చేద్దాం అనుకుంటున్నాం, లోకల్ టాలెంట్. నువ్వు కూడా చేస్తావా? మేబీ ట్రై చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ.